ఇంగ్లీష్లో 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ఇది నౌన్. నౌన్ అంటే నామవాచకం. ఏ నౌన్ ఈజ్ అ వర్డ్ దట్ నేమ్స్ ఎ పర్సన్, ప్లేస్, యానిమల్, థింగ్ ఆర్ ఐడియా. అంటే ఒక వ్యక్తి పేరు, ప్రదేశాన్ని లేదా జంతువుని లేదా వస్తువుని లేదా భావాన్ని తెలిపే పదాలే నౌన్స్. ఎగ్జాంపుల్స్గా టీచర్, పర్సన్కి టీచర్ని ఇచ్చాను. హాస్పిటల్ ఈజ్ ఎ ప్లేస్, డాగ్ ఈజ్ అన్ యానిమల్, కార్ ఈజ్ ఎ థింగ్, పేట్రియాటిజం ఈజ్ అన్ ఐడియా. ఇలాగ చాలా ఎగ్జాంపుల్స్ మనం తీసుకోవచ్చు. టీచర్ దగ్గర అంటే పర్సన్కి స్టూడెంట్, అలాగే హౌస్ వైఫ్, మ్యాన్, ఉమెన్, ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. హాస్పిటల్ లాగే సిటీ, టౌన్, విలేజ్, కంట్రీ తీసుకోవచ్చు. యానిమల్ దగ్గర డాగ్తో పాటు ఇంకేమైనా యానిమల్స్, కౌ, హార్స్ ఇలాంటివి తీసుకోవచ్చు. కారు, ట్యాక్సీ, పెన్, బుక్, ఇవన్నీ థింగ్స్. పేట్రియాటిజం లాంటి భావాలే ఆనెస్టీ, హ్యాపీనెస్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.